కేంద్ర బడ్జెట్లో ఈసారి ఏపీకి ఏమిస్తారనేది మళ్లీ ఆసక్తి రేపుతోంది. గత జూలై 2024 బడ్జెట్లో ఏపీ, బీహార్ రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కింది. ఈసారి కూడా ఏపీకి తగిన ప్రయారిటీ కేటాయింపులు ఉంటాయా? ఏ రంగాలకు కేంద్రం సాయం అందించే ఛాన్స్ ఉంది? ఈసారి రైల్వే కేటాయింపుల్లో ఏపీకి ప్రాధాన్యత పెరగబోతుందా? ఏపీలో కూటమి సర్కార్ ఈసారి కేంద్ర బడ్జెట్ పై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు పలు సంక్షేమ పథకాలు, రైల్వేల విస్తరణకు కేంద్రం సహకారం తప్పనిసరి. దీంతో ఈసారి కూడా బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని పలుమార్లు ఢిల్లీ పర్యటనల్లో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని కలిసి కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షా ఇతర శాఖల కేంద్ర మంత్రులను కలిసి విన్నవించారు. వారు దీనిపై సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు. మరిప్పుడు బడ్జెట్ టైం రానే వచ్చింది. ఏపీకి ఎలాంటి కేటాయింపులు ఉంటాయనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. ఎన్డీఏ సర్కారులో టీడీపీ, జేడీయూ కీలక భాగస్వాములుగా ఉన్నాయి. మరోపక్క బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. 5 ఏళ్లలో దేశంలో మెట్రో కనెక్టివిటీ పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీంతో బడ్జెట్లో ఏపీ, బీహార్కు మరోసారి ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు. ఏపీలో విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతం 11 రాష్ట్రాలు, 23 నగరాల్లో మెట్రో సేవలున్నాయి. 1000 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మరో 985 కిలోమీటర్ల ట్రాక్ పనులు కొనసాగుతున్నాయి. ఏపీలో ప్రధాన నగరాలకు మెట్రో సేవల్ని అందిస్తే అది కేంద్ర, రాష్ట్రాలకు అభివృద్ధి పరంగా, ఆర్థికంగానూ అనుకూలించే అంశం. దీంతో కేంద్రం 5 ఏళ్ల కాల పరిమితితో ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేసే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. మరి ఈసారి బడ్జెట్లో వీటిపై ఎలాంటి ప్రకటనలు ఉంటాయో చూడాలి.